చాలామంది కామెంట్ ఆడుతున్నారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర బాంబు పేలిందని చెప్పేసి. అవును, మధ్యాహ్నం టైంలో వెళ్ళింది, ఒక 6 అవర్స్ ముందు, మధ్యాహ్నం 12 ఆ టైంలో. సో అది ఎయిర్పోర్ట్ లోపల వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్ బయట వెళ్ళింది. మెట్రో స్టేషన్ ఉంటుంది, టెర్మినల్ 2, టెర్మినల్ బయట మెట్రో అండ్ మన ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, మధ్యలో వెళ్ళింది, లోపల అవ్వలేదు. సో అక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటే 5 డ్రోన్లు పంపించారట అడిగేయడానికి. సో దాంట్లో 4 ఇంటర్సెప్ట్ చేసేసి ఒకదాన్ని అయితే మిస్ అయిందో మరి తెలియదు, కానీ ఇక్కడైతే వెళ్ళింది. నిజమే అనేది పేలింది, కాకపోతే ప్రాణ నష్టం ఎవరు కాలేదు. మంది ఉన్నారు అక్కడ ఏరియాలో, అవుట్స్కట్ కాబట్టి, ఎయిర్పోర్ట్ బయట, మెట్రో బయట. సో అక్కడ మంది ఉన్నారు. ప్రెసెంట్ ఫ్లైట్స్ అయితే లిమిటెడ్ ఓపెన్ చేశారు. సో మనమైతే బుకింగ్ చేసుకున్నా మనకైతే బుకింగ్ కావు. వీళ్ళు అక్కడ వేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు పొద్దున్న నుంచి అనౌన్స్ చేస్తున్నారు ఫ్లైట్ బాగా నడుస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు, ఎయిర్పోర్ట్ బాగా నడుస్తుందని చెప్పేసి వీళ్ళు కలిసి టైంలో ఇస్తున్నారు న్యూస్. సో అది చూసినట్టున్నారు వాళ్ళు. మళ్ళీ ఒకసారి వీళ్ళకు వేస్తే అర్థమవుతుందని చెప్పేసి నాకు తెలిసి ఆ టైప్లో ఇట్లాగా మెసేజ్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు. ఎందుకంటే ఫ్లైట్లు నిన్న నుంచి మంచిగా ఎగురుతున్నాయి. ఈ రోజు మొత్తంకైతే బుకింగ్ ఓపెన్ చేశారు. మార్నింగ్ ఎమిరేట్స్ వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేసి ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే చేయండి, ఈ రోజు నుండి ఏం ప్రాబ్లం ఉండదు, బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అని పెట్టారు నిన్న మార్నింగ్ అది. కానీ ఈ రోజు చూస్తే ఇలా అయింది. సో ప్రెసిడెంట్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే, ఇండియా కానీ వేరే కంట్రీ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత ట్రావెల్ అయితే చేయండి, సరేనా? ఈ మధ్యతో టికెట్ బుక్ చేసుకోకండి. ఇప్పుడు ప్రజెంట్ టికెట్ వచ్చేసి 60,000 ఉన్నది, 60,000 నుంచి స్టార్టింగ్ ఉంది ప్రజెంట్ 3 days వరకు. అంత తర్వాత మెల్లిమెల్లిగా ధరలు అయితే తక్కువ అవుతున్నాయి. రేపు ఎల్లుండి వరకు ధరలు అయితే ఎక్కువ ఉన్నాయి. 60,000, 55,000 సింగిల్ ఎంట్రీకి పోవడానికి. సో ఒక 10 రోజుల తర్వాత నార్మల్ మళ్ళీ 12,000, 15,000 అయితే వస్తుంది, సరేనా? ఈ మధ్య అయితే ట్రావెల్ చేయకండి, రిస్క్ తీసుకోకండి. ప్లస్ ఇంతే, అక్కడైతే పేలింది అండ్ ప్రాణ నష్టం ఏం కాలేదు, అందరూ ఒకే ఉన్నారు. ప్రజెంట్ అయితే ఫ్లైట్స్ ఎగురుతున్నాయి, కాకపోతే లిమిటెడ్. సో ఓకేనా, కంగారు పడకండి, ఎవరికి ఏం కాలేదు. సో ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకైతే వీడియో ద్వారా మీకు ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. ఉంటాను, జై హింద్.